ఒక డెలివరీ బాయ్ మీద ఉమ్మెయ్యాల్సిన అవసరం అఖిల్ రాజు వాళ్ళ అమ్మకి లేదు. అదే సందర్భంలో అఖిల్ రాజుతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం డెలివరీ బాయ్‌కి లేదు. ఎక్కడో ఒక ఇగో క్లాష్ అయింది. ఇద్దరి కథనాలో చూస్తుంటే ఆ డెలివరీ బాయ్ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్‌లో ఉన్నటువంటి ఫ్లాట్‌లో వాళ్ళకివ్వాల్సింది తీసుకొచ్చి వీళ్ళింట్లో ఇచ్చాడు. వీళ్ళింట్లో ఏదైతే ఆ హీరోకి సంబంధించినటువంటి ఇంట్లో ఇచ్చాడు. ఇస్తే తీసుకున్నారు. అది ఓపెన్ చేశారు. ఈలోపు అసలు మనం ఆర్డర్ పెట్టలేదు గదా అని కొడుకు, తండ్రి అన్నాక తల్లి నేను కూడా పెట్టలేదు గదా అని ఆ పార్సిల్ అక్కడ పెట్టేశారు. వాళ్ళ తప్పు కాదు. డెలివరీ బాయ్ తప్పు అక్కడ. 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగితే అవును ఇట్లాగ పార్సిల్ ఉంది. మాది కాదది అన్నాడు. అదే అని వీళ్ళు చెప్పారు. అప్పుడు అఖిల్ రాజ్ అయ్యా నువ్వు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి బిల్డింగ్‌లో వాళ్ళకివ్వాల్సింది ఇక్కడికి నువ్వు అడ్రస్ చూసుకోకుండా ఇచ్చావు గదా అంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు అన్నటువంటిది ఈ హీరో స్టేట్మెంట్. అందులో వాస్తవికత ఉందా లేదా అన్నది వాళ్ళిద్దరికే తెలిసిన అంశం. రెండవది ఆ పార్సిల్ ఇట్లాగా మేము మాదనుకుని ఓపెన్ చేసామా ఏమనుకోవద్దు అని చెప్పారన్న దాంట్లో జెన్యూనిటీ ఉంది. కానీ దానికి మీరు ఫ్రీ అయితే ఓపెన్ చేసేస్తారా అని ఇతను అన్నాడు. అంటే ఇతను అపార్థం చేసుకున్నాడు. వాళ్ళు ఏదో తీసేసుకుని తినేద్దాం అనుకున్నారు అన్నట్టు. అది అతను చేసిన తప్పుని అతను కవర్ చేసుకోవడానికి డెలివరీ తీసుకున్నోళ్ళు బాధ్యత వహించినా సరే తినేస్తే నీకు దిక్కున్న చోటు చెప్పుకుంటే ఏముంది. కానీ అతను ఆ మాట అన్నాడు అన్నటువంటి చెప్తూ వచ్చారు. దానికి వాళ్ళ అమ్మ ఉమ్మేసింది, తను కొట్టబోయాడు అంటూ చివరికి ఆ డెలివరీ బాయ్స్ వచ్చి అందరూ కలిసి అఖిల్ రాజ్ కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. దేని రౌడీజం. దీంట్లో అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చుని ఇద్దరిని పరిష్కరించాలి. లేకపోతే ఇటు డెలివరీ బాయ్ పెట్టిన కంప్లైంట్ మీద వీళ్ళ మీద కేసు పెట్టాలి, దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు పెట్టాలి. దాడి చేసిన వాళ్ళ మీద కేసు ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.